ప్రశ్నించడమే పరమావధిగా అధికారులను నాయకులను ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న ఈ ప్రశ్నకు బదులేది కార్యక్రమానికి పునః స్వాగతం. ఈరోజు అంశం 4. ఈ 4 చాలా ప్రాముఖ్యత గల సంఖ్య. బ్రహ్మకు ముఖాలు 4, వేదాలు 4, మనకి దిక్కులు 4, ఇలా చెప్పుకుంటూ పోతే 4 చాలా విశిష్టమైన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఈ 4 గోలనుకుంటున్నారా? గోల కాదండోయ్, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ 4 మన నగరపాలక సంస్థలో కూడా ఉందండి. అదేంటి 4 ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించను, చెబుతున్నా. ఈ 4 బ్రహ్మగారి ముఖాల్లా నగరపాలక సంస్థకి 4 ఉన్నారండి. ఈ 4 కర్త, కర్మ, క్రియ. ఇక విషయానికి వద్దాం. నగరపాలక సంస్థలో అవినీతి చక్రవర్తులు ఆ 4 అధికారులు. ఆ 4 స్తంభాలుగా ఎప్పుడూ కలిసే ఉంటూ చక్రం తిప్పుతున్నారంటున్న సహచర అధికారులు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఇందులో కొందరు ఏళ్ల తరబడి నగరపాలక సంస్థలోనే తిష్టవేసినట్టు సమాచారం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి వీళ్ళు 4 ప్రధాన సూత్రధారులు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మారితే కమిషనర్స్ మారాలి తప్ప వీళ్ళు మాత్రం వెళ్ళినా మళ్లీ తిరుగుటపాలో ఇక్కడికే చేరుతున్నట్టు సమాచారం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ 4 అవినీతి చక్రవర్తుల చరిత్రలు త్వరలో మీ BSB టీవీలో. ఐ యామ్ వెయిటింగ్. నేను ఎక్కువసేపు వెయిట్ చేయించను.